హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది. కాసేపటి క్రితమే ఈ రోజు టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. నేడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే టేస్టీ తేజకి తక్కువ ఓట్లు వచ్చాయట. డబుల్ ఎలిమినేషన్ సమయంలో ఎప్పటిలాగా ఈ రోజు ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి టేస్టీ తేజని ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. 8 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గాను ఆయనకి 16 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఇదంతా పక్కన పెడితే వెళ్లే ముందు టేస్టీ తేజ మామూలుగా వెళ్ళలేదంట. పెద్ద రచ్చ చేసి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మొన్న గౌతమ్ టికెట్ పెనెల టాస్కులో అవకాశం వచ్చినప్పటికీ కూడా తనని గేమ్లో తీసుకోలేదని గౌతమ్ వెనక చేరి ఎన్నో మాటలు మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం నువ్వు సోలో బాయ్ అనిపించుకోవడానికి నన్ను నీ గేమ్కి బలి చేస్తున్నావంటూ నిన్నటి ఎపిసోడ్లో టేస్టీ తేజ గౌతమ్ పైన నిందలు వేశాడు. ఆ తర్వాత గౌతమ్ చాలా ఫీల్ అవుతాడు. వెళ్ళేటప్పుడు కూడా స్టేజ్ మీద గౌతమ్ ఫేక్ గేమ్ ఆడుతున్నాడని, తను కావాలనే తన గేమ్ కోసం నన్ను బలి చేశాడని, ఆ రోజు తను నన్ను సెలెక్ట్ చేసుకొని ఉండుంటే నేడు నేను ఫినాలే టికెట్ గెలుచుకునేవాడినని, అతని వల్లే నేను ఇప్పుడు ఎలిమినేట్ అయ్యానంటూ అనేక ఆరోపణలు చేశాడట. అదే విధంగా ఇన్ని రోజులు ప్రేరణతో స్నేహం చేసిన ఇతను ఈ రోజు వెళ్లే ముందు తిండి విషయంలో ఆమెను చాలా బ్యాడ్ చేసి వెళ్ళాడట. ఈ ఎపిసోడ్ టేస్టీ తేజకి బయటకు వచ్చిన తర్వాత తీవ్రమైన నెగిటివిటీ ఎదుర్కొనే విధంగా ఉంటుందని సమాచారం. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.